బుచ్చాయి తాతకి బుచ్చాయి అదేనండి రాజమండ్రి రోడ్లో మరి కొట్లాడి కొట్లాడి జనసేనకు వెళ్ళిన సీట్ని మరీ చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తెచ్చి లాక్కున్న బుచ్చాయి చౌదరి జనసేనకి ఇవ్వకుండా మళ్ళీ ఏం మాయ చేశాడేమో కానీ చంద్రబాబు నాయుడిని మాయ చేసి మళ్ళీ తన సీట్ని తనకి తెచ్చుకున్న బుచ్చాయి తాతకి ఇప్పుడు రూరల్లో పెద్ద షాక్ ఇస్తున్నారు జనాలు. బుచ్చయ్య ఏమో ఏదేదో బ్లాక్మెయిల్ చేసి ఏం చేసో చంద్రబాబు నాయుడుతో టికెట్ తెచ్చుకుంటే ఇప్పుడు జనాలు తనకి షాక్ ఇస్తున్నారు. అక్కడ ఎదురుగాలి ఏర్పడుతుంది. జనాలు చాలామంది రివర్స్ తిరుగుతున్నారు. టీడీపీ కంచుకోటలో ఫలిస్తాంది వైఎస్ఆర్సీపీ వ్యూహం అంటున్నారు మేధావులు. ఎమ్మెల్యేకి ఎదురు తిరుగుతున్నారు జనం అంటున్నారు. టీడీపీ కంచుకోట రాజమండ్రి రూరల్, ముఖ్యంగా ఆ పార్టీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి తిరుగులేదని భావిస్తున్న రూరల్ నియోజకవర్గంలో పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. గత రెండు ఎన్నికల్లో విజయబావుట ఎగరేసిన బుచ్చయ్య చౌదరికి ప్రస్తుత ఎన్నికల సమయంలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ బుచ్చయ్యకు బ్రేక్ వేయాలని భావించిన వైఎస్ఆర్సీపీ వ్యూహాలు ఫలించినట్లే కనిపిస్తోంది. టీడీపీ తిరోగమనానికి, వైసీపీలో కొత్త ఉత్సాహానికి కారణం ఏంటి అంటే రాజమండ్రి రూరల్ పోర్ ఎలా ఉంది అనుకుంటే బుచ్చయ్య చౌదరి జోరుకి బ్రేకులు వేసినట్టే అనిపిస్తుంది. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి సొంత నియోజకవర్గంలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వరుసగా 2 సార్లు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి గెలిచిన బుచ్చయ్య జోరుకి ఆయన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ బ్రేకులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో రామచంద్రపురం ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వేణును రాజమండ్రి రూరల్ నుంచి బరిలోకి దింపాలన్న వైసీపీ వ్యూహం ఫలించినట్లే కనిపిస్తుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు అనమాట. టీడీపీ ప్రచారంలో ఓటర్లు తిరుగుబాటు అవుతున్నారు. 4 నెలల క్రితం రాజమండ్రి రూరల్ బాధ్యత తీసుకున్న మంత్రి వేణు నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటూ దూసుకుపోవడంతో ఓటర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఇదే సమయంలో 10 ఏళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బుచ్చయ్య చౌదరి తమకు అందుబాటులో ఉండడం లేదని, ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఓటర్లు ఎదురు తిరుగుతున్నారు. బుచ్చయ్య చౌదరి ప్రచారంలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మహిళలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు నిలదీస్తుంటే ఒకే రోజు వైసీపీలోకి 500 కుటుంబాలు చేరాయి. రాజమండ్రి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వేణు వచ్చిన తర్వాత నుంచి పరిస్థితులు మారిపోయి అప్పటి వరకు టీడీపీకి అనుకూలంగా పనిచేసిన వారు సైతం వేణు నాయకత్వానికి జై కొడుతున్నారు. టీడీపీకి పట్టున ధవళేశ్వరంలో సుమారు 500 కుటుంబాలు ఒకే రోజు వైసీపీలో చేరడం వేణు నాయకత్వం వల్లనే అని చెప్తున్నారు. నియోజకవర్గంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే వేణు పరిశీలిస్తూ తన పట్ల సానుభూతి పెంచుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అన్ని వర్గాలను కలుపుకుంటూ రూరల్లో పై చేయి సాధించేలా పావులు కలుపుతున్నారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. మరోవైపు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన జనసేన నేత కందులు దుర్గేష్కు మొండి చేయి చూపడం, ఆయనకు నియోజకవర్గానికి మార్చడం కూడా వైసీపీకి సానుకూలంగా మారిందనేది లోకల్ టాక్. మరోవైపు కాపు నేత జగ్గంపూడి రామ్మోహన్ రావు గారు ప్రధాన అనుచరుడుగా రాజకీయాల్లోకి వచ్చిన మంత్రి వేణుకి కాపుల్లోనూ సానుకూలత ఉంది. దీంతో అన్ని వర్గాలను కలుపుకుంటూ రూరల్లో పై చేయి సాధించేలా పావులు గడుపుతున్నారు మంత్రి వేణుగారు. కాపులు బీసీల మద్దతుతో వైసీపీ జోరు పెరుగుతూ ఉంది. ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న బుచ్చయ్య చౌదరిని మరింత ఇరుకున పెట్టేలా ప్రచార పర్వంలో అన్ని వర్గాలను కలుపుకొని పోతున్న మంత్రి వేణు బీసీ ఓట్లు టార్గెట్గా దూసుకుపోతున్నారు. బీసీల్లోని శెట్టి బలిద సామాజిక వర్గానికి చెందిన మంత్రి వేణు తన సామాజిక వర్గంతో పాటు ఇతర బీసీ వర్గాలను మచ్చిక చేసుకుంటూ ప్రచారంలో దూసుకుపోవడంతో వైసీపీ అవకాశాలు మెరుగుపడాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వినిపిస్తున్నాయి కూడా అక్కడ. అంతేకాకుండా చాలా సర్వేలు కూడా అక్కడ రాజమండ్రి రూరల్లో వైసీపీని గెలుస్తుంది అంటున్నారు. ఈయన కోరి తెచ్చుకున్న బుచ్చయ్య చౌదరికి అవకాశం దక్కేలా లేదు. ఇంకా ఆల్రెడీ 2 సార్లు గెలిపించి కూడా ఏం చేయలేకపోయాడు అని చాలా ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది. సో ఇక్కడ వైసీపీ గెలవబోతుందని చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి. ఇప్పుడు ప్రజల్లో కూడా అదే టాకే వినపడుతుంది.